ఆగండి ఆగండి, పెరట్లోంచి వెళ్ళండి. ఇటు పెరట్లో ఇటు నుంచి వెళ్దాం. తాతయ్య తాతయ్య, నేను చెప్పాను కదా, ఇతనే అతగాడు. అత్తగాడ ఏం కావాలయ్యా మీకు? నువ్వు మాకొక సాయం చేయాలి. ఏం చేయాలేంటి? ఓ అసురుణ్ణి వధించాలి. వద్దామంటే? దుష్ట సంహారం. ఆ రాజలింగాన్ని నువ్వు చంపాలి. అది నాతో ఎందుకయ్యా చెప్తున్నారు? ఈ బార్డర్ ఏరియాలో వాడిని ఎదిరించే ధైర్యం ఎవ్వరికీ లేదు. కొన్నాళ్ళుగా నిన్ను ఫాలో అవుతున్నాం. నీ దగ్గర అది ఉంది. నువ్వు మాకేమీ ఉచితంగా చేయక్కర్లేదు. నీకు సంభావనగా మేము సేవింగ్స్ అకౌంట్లో దాచుకున్న ఓ 18 లక్షల రూపాయలు డ్రా చేసేస్తాం. డబ్బు చాలకపోతే ఎఫ్డి మీద లోను తీసుకుని ఇంకో 10-12 లక్షలు కలిపిస్తాం. నీ బాధ్యత అనుకుని ఈ పని చెయ్యాలి. బాధ్యత? ఏయ్, నేనెందుకే వాడిని చంపాలి? 30 ఏళ్ల పగ. మా అలాంటి వాళ్ళు పగలుంటే 3 రోజులు సెగలికకి మర్చిపోతాం. మమ్మల్ని రౌడీలు అంటున్నారు. మీరేంటంటే 30 ఏళ్ళు పగని పెంచుకుని ఒకని చంపాలని కంకణం కట్టుకున్నారు. మిమ్మల్ని సామి అంటున్నారు. ఉండండి, వస్తా. మావయ్య, వీళ్ళ పాపం ఒట్టి అమాయకులు. ఎవరు అమాయకులు కాదో తెలుసారా నీకు? నగరి మహేష్ అనే చెప్తేనే వచ్చాను. డబ్బా ఇదంతా నీకు గుండుగాడు వేసి ఇచ్చిన స్కెచ్ కదా. ఇలా చూడండి, డబ్బు కోసం ఏ పనైనా చేసే గ్రూపు మే కాదు. ఏదో ఒక రోజు ఆ రాజలింగం గాడి ప్యాంటు నడి రోడ్డు మీద విప్పేయడం ఖాయం. అది సర్వీస్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా ఓ మూల నించుని సంతోషంగా చూడండి. వస్తా. బాబు, ఒక్క నిమిషం బాబు. నాతో రామా. రేయ్, ఈ అమ్మాయి కోసం ఈ మొహం చూసాక నేను ఇక్కడ వదిలేసి వెళ్ళాను. అన్నిటినీ వదిలే, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. మావయ్య, ఇదిగో. మా నీ ఆస్తికి నాది బాధ్యత. కోర్టులో వెకేషన్ ఆర్డర్ తీసుకుని కంచె కట్టి మీ పూర్వీకుల సమాధులు మళ్ళీ కట్టించే పూచి నాది. ఏ కుక్కొచ్చి కలుస్తుందో చూస్తాను. రేయ్, ఏంట్రా అది కొత్తగా విభూదేంటి? ఎవరో పోయినట్టు మొహం ఏంటి? మావయ్య, ఒకే ఒకసారి చెన్నైకి వెళ్ళొస్తాను. బుద్ధుందరా నీకు? ఎలా బార్డర్ దాడతావు? మల్లిక నీట్ ఎగ్జామ్లో పాస్ అయింది. చెన్నై కాలేజీలో సీట్ వచ్చింది. ఈ విషయాలు ఏవి తను మనతో చెప్పదు. లేదు, నేను కావాలని దాచలేదు. నువ్వు కాలేజీలో చేరుతున్నావు అంతే. రేయ్, తమిళనాడు పోలీసులు నీకోసం చేతులు తుపాకులతో కాచుకుని ఉన్నారా? నువ్వు ఇలా రా మావయ్య. ఇప్పటికే తను 3 సార్లు పాస్ అయ్యి కాలేజీలో చేరలేకపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీగా సీట్ వచ్చింది. డాక్టర్కి చదవాలనేది తన ఆశ కాదు, కళ, లక్ష్యం. తనని ఎలాగైనా చేర్పించేందో మావయ్య. సరేరా, కానీ మళ్ళీ చదవడానికి వెళ్ళాలిగా. వదులుతారా వాళ్ళు? వాళ్ళు ప్రాణాలతో ఉంటేనే కదా మావయ్య. రేయ్, ఎందుకే చెప్పాను వద్దు అని. మా అమ్మకు ఆ వయసులో ఎన్నో కలలు ఉండుంటాయి. వాటన్నిటినీ నెరవేర్చడానికి అప్పుడు నాకు అవకాశం రాలేదు, వయస్సు లేదు. పాప ఈ పిల్లకైనా నా వల్ల అయినా సాయం చేసి సంతోషపడతాను మావయ్య. నువ్వు అసలు ఎలా వెళ్తావురా? వెళ్ళడానికి నా దగ్గర ఐడియా ఉంది. రావడానికి నువ్వే హెల్ప్ చేయాలి. ఏం చేయాలి? తెలియట్లేదు. హలో, ధర్మలింగంకి ఫోన్ ఇవ్వు. ధర్మలింగం అని ఇక్కడ ఎవరు లేరండి. అయితే పురుషోత్తమికి ఇవ్వు. ఏమిటి పురుషోత్తమా? పక్కన కేశవాణి దున్నపోతున్నాడా? కేశవ అనే దున్నపోతా? హే, ఎవడైనా ఊరు మారుస్తాడు, పేరు మారుస్తాడు, కానీ స్టేటుతో పాటు కులాన్ని భాషని మార్చిన కేటుగాళ్ళు మీరేరా. ఒకడు కోతిలాగా, ఒకడు పందిలాగా, ఒకడు గాడిదలా ఉన్నప్పుడే అనుకున్నాను మీరు ముగ్గురు ఒకే యానిమల్కి పుట్టుండ్రు అని. అవును, స్టే ఆర్డర్ బదులు కొట్టడానికి కేసు పెట్టేవంట కదా. స్టే ఆర్డర్ని బదులు కొట్టేవో ఈ నిజాన్ని నేను బదులు కొడతాను. అంతేకాదు, 10 ఏళ్లకు ముందు చనిపోయిన అమెరికా ఓడి పిల్లలు ఏలగిరి ఎస్పీ ఆఫీస్లోను కలెక్టర్ ఆఫీస్లోను వచ్చి నిలబడ్డారనుకో, మీరు ముగ్గురు తిరుపతూరు టౌన్లో మళ్ళీ జేబులు కొట్టాల్సిందేరా నీ అబ్బన్న కొడకల్లారా. ఇప్పుడు మనమే తలుచుకున్న పురుషోత్తం ధర్మలింగం కేశవ కావని ప్రూవ్ చేయలేము. ఆ అమ్మాయికి చెన్నై మెడికల్ కాలేజీలో రిజర్వేషన్ కోటాలో సీట్ వచ్చింది. తను కన్ఫర్మ్గా రేపు అడ్మిషన్ కోసం వస్తుంది.
బస్సు, కారు, ట్రైను ఎందులో వెళ్ళినా మన కళ్ళ నుంచి తప్పించుకోలేదు. ఎవడు కాలుస్తాడో వాడికి 10 లక్షలు. గన్నులతో మన పోలీసులు రెడీగా ఉంటారు. ఈసారి మిస్ అవ్వదు. సరేమా జాగ్రత్త. అన్న బండి ఇంకా ఇంట్లోనే ఉంది, బయలుదేరలేదు. ఇంట్లోనే ఉన్నాడంట. చెన్నై కదా వెళ్ళాలి, ఎందుకని పుత్తూరు బస్ ఎక్కాను? బండి ఇంట్లోనే ఉందన్న. ఏదో తేడాగా ఉంది. ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి ఎక్కడున్నారో చెక్ చేయండి. ఇది టికెట్, ఇది బోర్డింగ్ కదా, పడుకో. అన్న జోబులో కత్తులు అంటే ఏం లేవుగా? ఏమో వాడి ఫోన్ రీచ్ అవ్వట్లేదు. చివరిగా తిరుపతి ఎయిర్పోర్ట్లో స్విచ్ ఆఫ్ చేశాడు. కన్ఫామ్ గా ఫ్లైట్ లోనే వస్తున్నాడు. వెంటనే ఎయిర్పోర్ట్ కు వెళ్ళు. చెన్నైలో దొరికాడు. మసాలా దోశలో మడతెట్టండి. సరే అన్న. చెప్పు, బయటికి రావద్దన్నా. ఏమైంది? ఇప్పుడు వాడి ఫోన్ చెన్నై ఎయిర్పోర్ట్లో ఆన్ అయింది. అన్నా రేయ్, ఫోన్ ఆన్ అయింది, తప్పకుండా వస్తాడు. అందరూ వచ్చారన్నా, వాడు ఇంకా రాలేదు. ఎవరైనా అంబులెన్స్ ఫోన్ చేయండి. సరిగ్గా చూడండి, లోపలే ఉంటాడు. సరేనా? సార్, వాడు కీల్పాక్ మెడికల్ కాలేజ్ రీచ్ అయ్యచ్చు. నువ్వు బార్డర్కి వెళ్ళి నుంచో. రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. ట్రావెలింగ్ వల్ల కళ్ళు తిరుగుంటాయి. వెంటనే కాలేజీకి వెళ్ళు. ఎక్కడ్రా? టైం అయిపోయింది. సరే, ఎలా తిరిగి వస్తావు ముందు అది చెప్పు. 40 టన్నులు కంకర రాళ్లతో ఓ టారెస్ లారీ నాకు కావాలి. ఎన్ని బళ్ళు ఎదురుగా వచ్చినా దాటుకుంటూ నా బండి ముందుకెళ్ళాలి. సరే, డారసే కదా, గణేష్ అంతా మాట్లాడతా అన్నా. ఏమైంది? ఫీజు కట్టేశాను. చేరినట్టే కదా, నువ్వు హ్యాపీయే కదా, అది చాలు. సరిపదా? నా వెనకాలేరా. త్వరగా రా. ఎలా బండిని ఎలా చెప్పండి. ఎక్కడున్నావురా? ఈ హైవేలో వస్తే నేను బార్డర్ దాటలేను. తిరువల్లూరు బైపాస్ దగ్గర నాకు ఒక బైకు వెంటనే ఏర్పాటు చేయి. బైక్ ఏర్పాటు చేస్తాను. సీట్ కింద ఒక గన్ ఉంటుంది, కావాలంటే యూజ్ చేసుకో.
దాటి వెళ్ళకూడదు. 3 బోర్డర్స్ లోను గన్స్ తో రెడీగా ఉన్నాం సార్. త్వరగా రమ్మా అన్నా, నువ్వు వెళ్ళిపోనా. ఎక్కడ ఉన్నావురా? త్వరగా రామ్మా, వెళ్ళిపో. నేను వస్తున్నాను. వాడిని ఎలాగైనా పట్టుకుంటా. నరికేరా వాడిని. అబ్బా, ఇన్ని సంవత్సరాలుగా డబ్బు కోసం ఎంత మందిని చంపుంటావు, ఎంత మంది చావడం చూసి నవ్వుంటావు. ఇప్పుడు నవ్వురా. నవ్వితే నేను వదిలేస్తావా? నవ్వు. సరిపోలా, గట్టిగా నవ్వు. గట్టిగా నవ్వరా. నవ్వు. ఈ లోకంలోనే నవ్వుతూ చచ్చే మొదటి వాడివి నువ్వేరా.